ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనము మనం ధ్యానించుకుందాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్తహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, శాంతి టీవీలో అనుదినము అనగా డైలీ ఉదయం 8 నుంచి 8:30 మరియు సాయంత్రం 4 నుంచి 4:30 వరకు. కొంతమంది మేము ఉదయం మాత్రమే చూడగలుగుతున్నాం, సాయంత్రం చూడలేకపోతున్నాం అంటున్నారు. లేదంటే కొంతమంది సాయంత్రం చూడగలుగుతున్నాం, తిరిగ్గా మేము ఉదయం చూడలేకపోతున్నాం అని చెప్తున్నాం. ఉదయం వేసేది సాయంత్రం వేసేది ఒకటే. ఉదయం వేసేదాని యొక్క రిపీటేషనే సాయంత్రం మనకు కనిపిస్తుంది. కనుక మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఈ 2 సమయాల్లో మీరు మిస్ అయినా కానీ యూట్యూబ్లో మీకు ఈ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. కనుక మీరు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. మీ కామెంట్స్ యూట్యూబ్లో కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఈ పరిచర్యను మీరు పరోక్షంగా ఈ విధంగా మీరు ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ ఉంది, నా పర్సనల్ ఛానల్. ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా 2020వ సంవత్సరంలోని యోహాను సువార్తలోని సందేశాలు అనగా ఓల్డ్ మెసేజెస్ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు శాంతి టీవీ వారు వాటిని అప్లోడ్ చేస్తున్నారు. కనుక ప్రతిరోజు లాస్ట్ ఇయర్ మెసేజ్ మరియు ఈ ఇయర్ మెసేజ్ అనగా 2020 మెసేజ్ మరియు 2021వ సంవత్సరపు 2 మెసేజ్లు మీకు అందుబాటులో ఉంటాయి యోహాను సువార్త నుంచి అనేటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాను. కాబట్టి యోహాను సువార్తను అర్థం చేసుకోవడానికి, ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఒక విభిన్నమైనటువంటి సువార్త అయినటువంటి యోహాను సువార్తను అండర్స్టాండ్ చేసుకోవడానికి, అనగా 100కి 100 పాళ్ళు అర్థం చేసుకుంటామని కాదు, మనకు వీలైనంత వరకు మన అవగాహన, మన నాలెడ్జ్ పరిమితం, కానీ మనం వీలైనంత వరకు అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి 2 ఛానల్స్, శాంతి టీవీ నెల్లూరు, అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు దయచేసి మీ సందేహాలు, వాటిలో క్వశ్చన్స్ అందులో వేయండి. దానికి ఆన్సర్స్ వీలైనంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టినట్లయితే ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు రోజుల్లో 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల్లో మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతాయి. ఆ ఉపవాస కూడికల్లో మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఆరంభ దినాల్లో ఈ టీవీ కార్యక్రమాలు ఆరంభించినటువంటి దినాల్లో కొంతమంది సహోదరులు, వారు అన్యజనులైనటువంటి సహోదరులు, నాన్ క్రిస్టియన్ బ్రదర్స్ ఒకరిద్దరు విమర్శనాత్మకంగా కొన్ని కామెంట్స్ పెట్టారు. వాళ్ళకి కూడా సామరస్యంగా మంచి ప్రేమ భావంతో నేను సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి మీ కామెంట్స్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో యెహోవా ఈరే అనేటువంటి అంశాన్ని గురించి, ఆయన పర్వతం మీద చూసుకుంటాడని, అరణ్యములో చూసుకుంటాడని, సముద్ర తీరాన చూసుకుంటాడని, సర్వ ప్రపంచంలో చూసుకుంటాడు అనేటువంటి విషయాల్ని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ దినము మనము యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనము, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 21 verse 7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. Therefore the disciple whom Jesus loved said to Peter, "It is the Lord." So when Simon Peter heard that it was the Lord, he wrapped his clothing about him, for he was naked, and jumped into the sea. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, వారిని అభినందిస్తున్నాను. కార్యక్రమాలు ఇలా రెగ్యులర్గా చూడాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా దేవుని సేవకులు ఎవరైనా చూస్తున్నట్లయితే వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవజనులారా, ఈ కార్యక్రమాల సందేశాలని పాయింట్స్ రాసుకోండి. ఒకవేళ అవసరమైతే ఇంకా కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకొని మీ స్థానిక సంఘాల్లో ఈ థాట్స్ని, లేకపోతే ఇంకా మీరు ప్రార్థించి ఈ థాట్స్ని ఎన్లార్జ్ చేసుకొని మీరు మీ స్థానిక సంఘాల్లో వాక్య పరిచర్లకి వాటికి వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఆల్రెడీ కొంతమంది దేవజనులు నాకు అదే చెప్పుకుంటూ వచ్చారు. నెల్లూరు జిల్లాలో
ఆ సర్వేపల్లి మండలం ఆయా ప్రాంతాల్లో దేవజనులు ఆ సందేశాలు మేము రాసుకుంటున్నాం. ఆ రాసుకొని వాటిని కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకొని మేము మా సంఘాల్లో బోధిస్తున్నాం అని చెప్పారు. మంచిదే. ఈ రా మెటీరియల్ని తీసుకోండి, మీకు కావలసినటువంటి మెటీరియల్గా దీన్ని చేంజ్ చేసుకొని రీషేప్ చేసుకొని మీరు వాడుకోవడంలో తప్పేం లేదు. దీనికి కాపీ రైట్ యాక్ట్స్ కానీ ఇటువంటివి ఏం లేవు. ఇవి నా సొంత తలుపు కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి థాట్స్ని మీకు పంచుకుంటున్నాను. మీరు మీకు ఇచ్చినటువంటి థాట్స్ని ఇంకా ఒక 3 పాయింట్స్ని 4 చేసుకోవచ్చు, 3ని 5 చేసుకోవచ్చు, 4ని 5, 6 ఇలా చేసుకొని ఏ విధం చేతనైనాను దేవుని వాక్యములో ఉన్న రహస్యాలు, దేవుడు తన వాక్యములో దాచి ఉంచబడినవి విశ్వాసులకు, ఇతరులకు, దేవుని బిడ్డలకు అందజేయబడాలనేది నా యొక్క ఉద్దేశం. రండి, మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రభువుని వారు గుర్తించారు. దే రికగ్నైజ్డ్ ద లార్డ్, అనగా వారి కన్నులు తెరవబడ్డాయి, అనగా శిష్యుల కన్నులు తెరవబడ్డాయి. అదేంటండి అది? మొదటి ప్రత్యక్షత జరిగింది, రెండో ప్రత్యక్షత జరిగింది, ఇప్పుడు మూడోసారి ప్రభు ప్రత్యక్షమవుతున్నాడు. రెండో ప్రత్యక్షతలో అనేకమైన ఇతర సూచక్రియలు చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు కళ్ళు తెరవబడ్డం ఏంటి? పిలవబడినప్పుడు కళ్ళు తెరవబడలేదా? ఏంటిదంతా? కళ్ళు తెరవబడ్డం ఏంటి? దెన్ ఐస్ వేర్ ఓపెన్ అంటే ఏంటి? అబ్రహాము ఇంట్లోకి హాగరు వచ్చింది, ఒక ఐగుప్తిరాలామా, ఒక దాసిగా వచ్చింది, కొనబడి వచ్చింది, ఒక బానిసగా వచ్చింది, బాగానే ఉంది. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆమె పరిస్థితి వేరు, ఆమె కన్నులు తెరవబడలేదు. అబ్రహాం ఇంట్లో వచ్చినప్పుడు కన్నులు తెరవబడి ఉన్నాయి, కానీ అన్ని విషయాల్లో పూర్తిగా కన్నులు తెరవబడలేదు. కానీ అరణ్యంలోకి వచ్చినప్పుడు, ప్రభువును వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు, యెహోవా దూతను నేరుగా కలుసుకున్నప్పుడు, యెహోవా దూతతో ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడే కళ్ళు తెరవబడ్డాయి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు గారికి కూడా అదే జరిగింది. హీ వాస్ బ్లైండ్. అంటే ఫిజికల్గా కాదండి, భౌతికంగా ఆయన అంధుడు కాదు, ఆత్మ సంబంధంగా బ్లైండ్. మనమందరం భౌతికంగా చక్కటి చూపు కలిగిన వాళ్ళం, 20/20 సైట్ కలిగిన వాళ్ళం, చక్కటి చూపు కలిగిన వాళ్ళం. కానీ అలాగని ఆ సైట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్పిరిచువల్గా మనలో చాలామంది అంధులుగా ఉన్నారు. అందుకోసమే ఈ తడవులాట, అందుకోసమే గమ్యం ఎరగకుండా మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. వీఆర్ గోయింగ్ సమ్వేర్ సిన్స్ వీఆర్ బ్లైండ్, స్పిరిచువల్లీ బ్లైండ్. వీఆర్ నాట్ బ్లైండ్ ఫిజికల్లీ, మనం భౌతికంగా అందులం కాదు. ఈ గుడ్డితనము తొలగించబడాలి. అతని కన్నుల్లోంచి పొరల వంటి రాలినప్పుడు అతడు దృష్టి పొందాడు, బాప్తిజం పొందాడు, లేకపోతే ఆహారం పుచ్చుకున్నాడు, బలపడ్డాడు అనే మాటలు అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. అలాగైతే ఈ దినాల్లో దేవుని చేత దర్శించబడిన వాళ్ళు, దేవుని చేత సంధించబడిన వాళ్ళు, దేవునితో ఒక ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు, వారి మనోనేత్రాలు వెలిగించబడిన అనుభవం, అంతేకాకుండా బాప్తిజం తీసుకొని బలపడి పరిచర్య చేసేటువంటి అనుభవాల్లోకి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నట్టు మాటల్లోకి వచ్చేద్దాం. మనం ఆలోచిస్తున్నట్టు మాట. కాబట్టి వారు యేసు ప్రభువుని గుర్తించారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆ స్త్రీ ఆయన్ను గుర్తుపట్టలేదు. ఎమ్మాయికు వెళ్ళేటువంటి దారిలో 2 శిష్యులు ఆయన గుర్తుపట్టలేదు. ఏమిటిది? శిష్యులు 3.5 సంవత్సరాలు తిరిగి, ఈ రోజుల్లో మనకు ఒకవేళ ప్రత్యక్షం అయితే ఆయనో కాదో, ఆయన ఎప్పుడూ చూడలేదు కనుక మనకు తెలిసే అవకాశం లేదు. కానీ ఆయనతో తిరిగిన వాళ్ళు ఆయన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి? వారి కనులు మూయబడి ఉండను. పునరుత్థానాన్ని గురించినట్టు అవిశ్వాసాన్ని బట్టి. అవిశ్వాసం నీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తుంది. ఈ లోక సంబంధమైన దేవత, లేకపోతే ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, లేకపోతే ఈ యుగ పురుషుడైనటువంటి, యుగానికి యువరాజు అయినటువంటి అపవాది మన నేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తాడు. అవిశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని, లేకపోతే అజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని. హాగరు కనులు తెరవబడ్డాయి, ఎలీషా యొక్క పనివాని కనులు తెరవబడ్డాయి, బిలాము కనులు తెరవబడ్డాయి, శిష్యుల కనులు తెరవబడ్డాయి. ఇలా కనులు తెరవబడిన వాళ్ళ అనుభవాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. వీళ్ళే కాదు, మన కనులు కూడా తెరవబడాలి. మన మనోనేత్రాలు వెలిగించబడాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అందుకని అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. ఎందుకో తెలుసా? దేవుడు మీ కొరకు ఉంచినట్టు ఆ స్వాస్థ్యం యొక్క గొప్పతనం ఏంటో మీరు తెలుసుకోవాలి. దేవుని యొక్క ఫ్యూచర్, ఇన్హెరిటెన్స్,
నువ్వు స్వతంత్రించుకోబోయేటువంటి అక్షయమైనది, వాడబారనిది అయినటువంటి ఆ నిర్మలమైనది ఆ స్వాస్థ్యం ఎట్టుదో నువ్వు చూడాలి. అనగా నువ్వు ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు అది ఎటువంటిదో చూస్తావు. ఒక ఇంట్లో బాడుకి అద్దెకి చేరాలనుకున్నప్పుడు, రెంట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఇల్లు ఎలాంటిది, ఎన్ని రూమ్స్ ఉన్నాయంటే ఎలా చూస్తావో, అలాగే నువ్వు నిత్యము నివసించబోయేటువంటి ఆ హెవెన్ని, స్వర్గాన్ని, ఆ తండ్రి ఇంటిని తిలకించాల్సినటువంటి అవసరం ఉంది. అది సాధ్యమే. భూలోకములో ఉండగానే పరలోక దర్శనాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను పరలోకానికి లేకపోతే నరకానికి పిక్నిక్ అనేటువంటి పుస్తకాలను సమర్థిస్తున్నానే కాదు నా మాటల ఉద్దేశం. ఆత్మలో మనల్ని దేవుడు కొనిపోతున్నాడు. ఎవరు పరలోకం వెళ్ళలేదు, ఎవరు పరలోకం వెళ్ళరు, గుర్తుపెట్టుకోండి. తీర్పు తర్వాత ఏమన్నా జరుగుతుంది అంతవరకే, కానీ తీర్పుకు ముందే ప్రతివాడు పరలోకం పోవడం, ప్రతివాడు నరకం పోవడం జరగదు. తీర్పు తర్వాత ఫైనల్ ఆ జడ్జిమెంట్ తర్వాతనే మనకు పరలోకం నరకం. నేను మంచి చేశానో లేకపోతే నేను మంచి ఉన్నానో నేను చచ్చిపోగా నేరుగా పరలోక రాజ్యం పోను. వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు, వాళ్ళు రెస్ట్లో ఉంటారు, వాళ్ళు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు. జడ్జిమెంట్ తర్వాత వారు పరలోకం నరకం అనేది అంతవరకే. కాకపోతే చనిపోయిన వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ ఆత్మశాంతి అంటుంటారు. ఆత్మ లేదు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఆత్మకు శాంతి ఏంటి? ఇప్పుడు ఆత్మకు కాదు, దేహానికి కాదు శాంతి కావాల్సింది. ఆ చనిపోయిన వాడిని గురించి మనం ఏం చేయలేము. వాడు మన చేతులు దాటిపోయాడు, వాడు మనకి ఇక దొరకడు, మనకు అందుబాటులో లేడు. వాడి జ్ఞాపకాలు, వాడి క్రియలు మనల్ని వెంటాడుతున్నాయి అంతవరకే. సరే, ఏదేమన్నప్పటికీ వాటిలో కూడా వెళ్ళడం లేదు. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వాళ్ళు చెప్పినట్టు మాట, ఆయన ప్రభు సుమి అన్నారు. ఇట్ ఈస్ ద లార్డ్ అనగా యోహాను యొక్క కనులు ముందుగా తెరవబడ్డాయి. బిలవడ్ డిసైపుల్ అని పిలువబడినటువంటి యేసు రొమ్మున ఆనుకొని కూర్చున్నటువంటి ఆ శిష్యుని యొక్క కనులు ముందుగా తెరవబడ్డాయి. ఆయన ఆనుకొని ఉన్నప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి. ఆయనతో ఒక అనుబంధం ఉన్నప్పుడు, ఆయనతో ఒక అగాపే రిలేషన్ ఉన్నప్పుడు, అప్పుడు నీ కనులు తెరవబడతాయి. రిలేషన్ లేకుండా నీ కనులు తెరవబడే అవకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. రిలేషన్ కావాలి. రిలేషన్ ఎవరితో అంటే ప్రభువుతో, నిన్ను సృష్టించిన వారితో ఒక రిలేషన్ కావాలి. ఇది దాన్నే రిలీజియన్ అన్నాం మనం. మతం అంటే ఏదో కాదు, కొన్ని సాంప్రదాయాలు, కొన్ని బలులు, కొన్ని ఆచారాలు, కొన్ని పండగలు, ఇవి కాదు, లేకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. రిలీజియన్ అంటే రిలేషన్, దేవునితో రిలేషన్ అంతవరకే. ఈ రిలేషన్కి మీడియేటర్ల యొక్క అవసరత లేదు, మాబోటి పాస్టర్ల యొక్క అవసరం లేదు. మీరు నేరుగా కృపాసనం దగ్గరికి సమీపించవచ్చు. ఒకవేళ మమ్మల్ని మేము మీడియేటర్లు, మా ద్వారా మీరు వెళ్ళాలి, మేము అనుమతించం మిమ్మల్ని అంటే అది ఒట్టి మాటలే. మనం కృపాసనము దగ్గరికి ధైర్యముగా సమీపిస్తున్నాం. సమయోచితమైన సహాయం మనకు కావాలి. దాని కొరకు మనం మీడియేటర్ యొక్క ఒకే ఒక మీడియేటర్ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే. జీసస్ ఈజ్ ద ఓన్లీ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అంతవరకే. కానీ మధ్యవర్తులు మేము ఏదైనా తగాద విషయంలో, గొడవల విషయంలో మధ్యవర్తులు అనబడిన వాళ్ళు ఉన్నారేమో, కానీ యెషయా గ్రంథంలో చోట రాయబడింది, మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు. అప్పుడేం జరిగింది అంటే యెహోవా బాహు ఆయనకు సహాయం చేశాను. ఇవన్నీ ప్రవచనాత్మకమైన మాటలు, ఇప్పుడు వివరణలోకి మనం వెళ్ళలేదు. ఆయన ప్రభువు సుమి, ఇట్ ఈస్ ద లార్డ్, నో డౌట్ హీ ఈస్ ద లార్డ్. ఆయనే మన ప్రభువే, మనతో తిరిగిన ప్రభువే, పునరుత్థానుడైన ప్రభువే, మరియమ్మకు ప్రత్యక్షమైన ప్రభువే, రెండోసారి తోమా కోసం ప్రత్యక్షమైనట్టు అదే ప్రభు, మన కనుల ముందు అనేకమైన సూచక్రియలు చేసిన ప్రభువే. అరే, మనకు ఇక ఇవన్నీ వద్దు అని తెగదంపులు ఇంచుమించు చేసుకున్నట్టుగా వచ్చినప్పటికీ కూడా ప్రభు మనల్ని వదిలిపెట్టడం లేదు. ఇంకొద్దండి, దేవుడు వద్దు, ఈ ప్రార్థనలు వద్దు అని అనుకుంటున్నప్పటికీ కూడా నువ్వు దేవుని చేత దర్శించబడతావు అనే సంగతి మర్చిపోకు. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాదు. ఒకవేళ తప్పిపోయిన కుమారుని స్టోరీ అని మనం చెప్పుకుంటాం, కానీ తప్పిపోయిన తండ్రి స్టోరీ లేదు అక్కడ. తప్పిపోయిన తండ్రి స్టోరీ లేదు, తప్పిపోయిన కుమారుడి స్టోరీ ఉంది. తప్పిపోయిన తల్లి స్టోరీ లేదు, తప్పిపోయిన కుమారుని స్టోరీ ఉంది. గుర్తుపెట్టుకోండి, కుమారులు కుమార్తెలు తప్పిపోతారు. మనం కుమారులం కుమార్తెలను తప్పిపోతున్నాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, మనం అనేకమైన విషయాలు తప్పిపోతున్నాం.
కొన్ని విషయాల్లో కాదు. వీఆర్ ఫెయిలింగ్, వీఆర్ మిస్సింగ్ ద మార్క్ ఇన్ మెనీ మెనీ థింగ్స్, నాట్ ఫ్యూ, మెనీ థింగ్స్. అనేకమైన విషయాలు మనం బలహీనం. ఎందుకంటే ఈ దేహాన్ని దేవుడు మట్టితో చేశాడు. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనల్ని బంగారుతోనో వజ్రంతోనో లేకపోతే ముత్యాలతో ఆయన తయారు చేయడం మట్టి వాళ్ళం. కాబట్టి మనలో బలహీనతలు ఉన్నాయి. ఎవరు పరిపూర్ణులు కాదు, ప్రభు ఒకటే పరిపూర్ణుడు. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ వచనాన్ని మరలా గమనించినట్లయితే, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన మాట, ఆయన ప్రభు అని సీమోను పేతురు విని, ఆయన ప్రభు అని. దేవుని స్తోత్రం. జీసస్ ఈజ్ ద లార్డ్, క్రైస్ట్ ఈజ్ ద లార్డ్, క్రిస్టోస్ ఈజ్ ద కురియోస్. కురియోస్ అంటే ప్రభు. కురియోస్ అనేటువంటి గ్రీకు పదం యొక్క అర్థం ప్రభు అనగా, ఈ కురియోసు కైరోస్ అనేటువంటి మాటలు కూడా కనిపిస్తాయి. కురియోస్ అంటే ప్రభు, కైరోస్ అంటే ప్రభు యొక్క సమయం. అనగా నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే కొద్దిగా అర్థం కావడానికి చెప్తున్నాను. ఈయన ప్రభు అని చెప్పాడు. కురియోస్ ప్రభు అనే మాట యొక్క అర్థం మనకు తెలియకపోవచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో నా ప్రభువా నా దేవా అని తోమా గారు, సందేహించేటువంటి తోమా అనేటువంటి శిష్యుడు చేసిన ఒప్పుకోలు మనకు తెలిసిన సంగతి. నా ప్రభువా నా దేవా, మై లార్డ్. జక్కయ్య లేచి నిలబడి ప్రభువా అన్నాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు ప్రభువా నువ్వెవడివి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాల్లో ఆయన ప్రభు అని. హీఈస్ ద లార్డ్, హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కొర్నేలి ఇంట్లో ఆయన ఇచ్చిన మెసేజ్ యొక్క ఎసెన్స్ అది. మెసేజ్ని పేతురు యొక్క ప్రసంగాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే జీసస్ ఈజ్ ద లార్డ్. లోకల్ డైటీ అని కాదని అర్థం, ఒక స్థానికమైనటువంటి దేవుడని కాదు దాని అర్థం. హీఈస్ ద లార్డ్ అంటే హీఈస్ ద సుప్రీం. దేవుని స్తోత్రం. ఇంకా ఆయన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి అర్థం. ఇక ఒక ఆఫీసులో హయ్యెస్ట్ పొజిషన్ అని అర్థం అది. ఆ పొజిషన్ కింద పనిచేసేవాళ్ళు, అధికారి కింద పనిచేసేవాళ్ళు సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు ఉంటారు, థర్డ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, లో లెవెల్లో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. కానీ వీళ్ళందరికీ పైన సుప్రీంగా ఒక వ్యక్తి ఉంటాడు. అందరికీ ప్రభు. యేసు ప్రభు కొందరికని కాదు, యూదులకు మాత్రమని కాదు, ఆయన అన్ని జనులకును కూడా దేవుడే, ప్రభువే. ఆయన యూదులకు ప్రభువేనా? అట్టని రాదు, నో, అలా అనకూడదండి, తప్పు అని అపోస్తులైన పౌలు గారు కరెక్ట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, యేసు ప్రభువు అని విన్నాడట. ఎవరి ద్వారా విన్నాడు? యోహాను ద్వారా విన్నాడు. విన్నప్పుడు అతనికి విశ్వాసం కలిగింది, విన్నప్పుడు పశ్చాత్తాపం కలిగింది, విన్నప్పుడు సముద్రంలో దూకాడు. తన పశ్చాత్తాపం యొక్క వ్యక్తీకరణది. ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ రిపెంటెన్స్. తన తప్పిదానికి తాను చేసుకుంటుంటే ప్రాయశ్చిత్తం అది. నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఐఎమ్ సారీ అని ఇండైరెక్ట్గా చెప్పడం అది. ఎప్పుడైనా ప్రభు సన్నిధికి వచ్చి ఆ తప్పిపోయిన కుమారుడిలాగా నేను నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేసి ఉన్నాను, ఐఎమ్ సారీ అని ఎప్పుడైనా చెప్పామా? చూడండి, ఆ సుంకరి ఐఎమ్ సారీ అని చెప్పాడు. పరిసేయుడు అన్నాడు ఐ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ డిడ్ సర్వీస్. పరిసేయుడు అన్నాడు నేను పరిచర్య చేశాను అన్నాడు. సుంకర్ అన్నాడు నేను పాపిని అన్నాడు. అతను కాదు కానీ ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఒక చేంజ్డ్ పర్సన్గా, ఒక రూపాంతరం పొందిన వ్యక్తిగా. దేవాలయానికి వెళ్ళడం వల్ల జరిగిన రూపాంతరం కాదు అది. యెరూషలేములోని దేవాలయానికి వెళ్ళడం వల్ల జరిగిన రూపాంతరం కాదు, కానీ దేవునితో రిలేషన్ ద్వారా ఏర్పడిన రూపాంతరం. ఆ రూపాంతరం ఎప్పుడు కలుగుతుందంటే మతపరమైన చర్యలు పుణ్యకార్యాల వలన కలగదు, సృష్టికర్తతో సహవాసం వల్ల కలుగుతుంది. సరే, ఇప్పుడు వాటిలో కూడా లేదు. నంబర్ 1, యేసు ప్రభువు అని విని మన సువార్తలో యేసు ప్రభు అని ప్రకటించాలి. అలా ప్రకటించకపోతే అలా విశ్వసించలేరు, అలా విశ్వసించకపోతే అలా ఒప్పుకోలు చేయలేరు, అలా ఒప్పుకోలు చేయకపోతే రక్షణ లేదు. ఒకటి, యేసు ప్రభుని రోజులో జబ్బులు బాగు చేసేవాడిగా, అప్పులు తీర్చేవాడిగా,
లేకపోతే తలకాయ నొప్పులో, కాళ్ళ నొప్పులో, కీళ్ళ నొప్పులు తీర్చేవాడిగా ప్రజెంట్ చేస్తున్నారు. ఒక బోధకుడుగాను, ఒక గురువుగాను ఇలా ప్రజెంట్ చేస్తున్నారు. కానీ గాస్పల్ ఇచ్చేటువంటి గ్రేట్ రివిలేషన్, జీసస్ ఈజ్ ద లార్డ్. యేసే ప్రభు అన్నాడు. ఆయన విన్నాడు. యేసు బోధకుడై ఉన్నాడని కాదు, యేసు తమ గురువు అయి ఉన్నాడని కాదు, యేసు ప్రభు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం ప్రకటించేటువంటి సేవకులు ఎవరైనా ప్రకటించేటువంటి సువార్తలో యేసు ప్రభు అని చెప్తున్నారా? యేసు కూడా ప్రభు అని చెప్తున్నారా? యేసే ప్రభు అని చెప్తారు. జీసస్ ఈజ్ ద లార్డ్ అంటున్నారా? జీసస్ ఈజ్ ఏ లార్డ్ అంటున్నారా? ప్రభువులు అనబడిన వాళ్ళు అనేకులు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు అనేకులు ఉన్నప్పటికీ అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది. ప్రభు ఒక్కడే. దేవుని స్తోత్రం. ఒకటి, యేసు ప్రభు అని వినాల్సిన అవసరం ఉంది. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, రోమన్స్ 10:7. స్తోత్రం. అక్కడ రాయబడినట్టు ఒక విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును ముసల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకున్నావు. 17వ వచనం చదవండి. సో ఫెయిత్ కమ్స్ త్రూ హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ విచ్ ఇస్ స్పోకెన్ బై గాడ్. ఇంకా చూడండి ఆ పైన వచనాల్లో 16వ వచనం, బట్ దే డిడెంట్ ఆల్ లిసన్ టు ద గుడ్ న్యూస్, ఫర్ ఐజయా సేస్, లార్డ్ హూ హ్యాస్ బిలీవ్డ్ అవర్ రిపోర్ట్. ప్రభువా. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 9-10 వచనాలు మనకందరికీ తెలిసిన వాక్య భాగాలే. యేసు ప్రభు అని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే, హృదయమందు విశ్వసించడం ఫస్ట్ పార్ట్, బిలీవింగ్ ప్లస్ కన్ఫెసింగ్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. మరలా చెప్తున్నాను, విశ్వసించడం ప్లస్ ఒప్పుకోలు చేయడం ఈజ్ ఈక్వల్ టు రక్షణ. విశ్వాసము ప్లస్ కృప ఈజ్ ఈక్వల్ టు రక్షణ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కానీ ఇక్కడ స్టేట్మెంట్, ఒక ప్రాక్టికల్ స్టేట్మెంట్ మనం ఆలోచిస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏ మూలకాల ద్వారా, ఏ ఎలిమెంట్స్ ద్వారా నువ్వు రక్షింపడతావు అనేది ఉంది. కానీ ఇక్కడ మూలకాలు కాదు, ఇక్కడ ఏ క్రియల ద్వారా నువ్వు రక్షింపడతావు. ఏ క్రియల ద్వారా కాదు కదా, కృప ద్వారా ఏ కృపా క్రియల ద్వారా నువ్వు రక్షింపడ్డావు. బై బిలీవింగ్. ఏమని విశ్వసించాలి? యేసు ప్రభు పొడవైన మనిషి అండి, గడ్డం అండి, గొర్రె పిల్లను భుజం మీద వేసుకున్నాడండి, దేవదూతల్లాగా వస్త్రం వేసుకున్నాడండి. ఇవి కాదు. ఆయన యొక్క ఫిజికల్ అపీరెన్స్ని విశ్వసించమని కాదు, యేసు ప్రభు అని నువ్వు విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్న ఎడల నువ్వు రక్షింపబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, యేసు ప్రభు అని వినాలి. రెండోది, యేసు ప్రభు అని విశ్వసించాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, 1 Peter 3rd chapter 16th words. అక్కడ రాయబడినట్టు మాటలు ఏంటంటే, పేతురు గారు చెప్తున్నట్టు ఒక ప్రాముఖ్యమైన విషయం. స్తోత్రం. హల్లెలూయా. ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువడు ప్రతివానికిని, మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి స్వాతికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. Maintain a clear conscience so that whatever bad things people might say about you, criticizing the way you live in the anointed one. In the way you live in the anointed one, ante in the Lord, anaga in the Messiah. One as you fear someone who practiced may be proven wrong. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసును ప్రతిష్ఠించడం. మందిర ప్రతిష్ఠ అనే మాట మనం విన్నాం, అక్కడక్కడ విగ్రహ ప్రతిష్ఠ అనే మాట వింటున్నాం. ప్రతిష్ఠ అంటే స్థాపించడం, నిలబెట్టడం, నిలుపుకోవడం. ఎస్టాబ్లిషింగ్ అంటే దాని అర్థం స్థిరపరచడం అని అర్థం. కన్ఫర్మింగ్ చేసుకోవడం, కన్ఫర్మ్ దట్ జీసస్ ఈస్ ద లార్డ్. కన్ఫెస్ చేసావు, బాగానే ఉంది, కన్ఫెషన్ ఉంది, కన్ఫర్మేషన్ కావాలి. నీకు ప్రొక్లమేషన్ ద్వారా కన్ఫెషన్ వచ్చింది, కన్ఫెషన్ ద్వారా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, అప్పుడు ఈ మూడు జరిగినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సరే, దేవునికి స్తోత్రం.
మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. మూడో విషయం, ప్రభువును ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం అంటే దాని అర్థం సపరేట్గా ఉంచడం. ఈయన ప్రభు. ఉదాహరణ, దేవాలయపు యొక్క పాత్రలు ఆ దేవాలయ పనులకు మాత్రమే వాడాలి. దోస్ వెజల్స్ ఆర్ ఫర్ ద యూజ్, టెంపుల్ యూజ్, ఆ మందిరం యొక్క వినియోగం కోసమే వాడాలి. కానీ అది వదిలిపెట్టేసి వాటిలో మద్యం పోసుకొని తాగినటువంటి రాజుగారు, ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. సరే, ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. అంటే ఎస్టాబ్లిషింగ్ లేదా ప్రతిష్ఠించడం అంటే దిస్ థింగ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ. ఈ పని నిమిత్తం మాత్రమే, అనగా నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాటల గురించి మనం గతంలో ఆలోచించాం. ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసే ప్రభు, జీసస్ ఈస్ ద లార్డ్. యేసే ప్రభు అని వినాలి, వినిపింపజేయాలి, మనం అనేకులు వినాలి. రెండోది, యేసే ప్రభుని విశ్వసించాలి. మూడోది, యేసే ప్రభు అని ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయాల్లోనూ అనేక హృదయాల్లోనూ ప్రతిష్ఠించబడాలి. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక పాడాలి. దయచేసి తల్లోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మీ యొక్క లార్డ్షిప్ను గురించి మేము ఆలోచిస్తున్నాం. నీ యొక్క ప్రభుత్వాన్ని, ప్రభు తత్వాన్ని మేము ఆలోచిస్తున్నాం. ఈ సమయంలో ఈ మాటలు విన్న వారి కొరకే మీకు వందనం చేస్తున్నాం. నీవు మా ప్రభువు, మా రాజువి. నీవు తప్ప మాకు వేరొక ప్రభువులు లేరు. నీవు కాకుండా మమ్మల్ని వేరొక రాజులు ఏలిరి, ప్రభువులు ఏలిరి అని పాత నిబంధన కాలంలో మీ ప్రజలు చెప్పుకున్నారు. అయినప్పటికీ ప్రభువా, ఈ సమయంలో నువ్వు ప్రభువు అని మేము ఒప్పుకుంటున్నాం. అలనాడు తోమా గారు చేసిన ఒప్పుకోలు, జక్కయ్య గారు చేసిన ఒప్పుకోలు, పౌలు గారు చేసిన ఒప్పుకోలు, ఇవన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నువ్వు ప్రభు అని మేము వింటూ, వినిపింపజేస్తూ, విశ్వసిస్తూ, మా హృదయాలు స్థాపించుకుంటూ, స్థిరపరచుకుంటూ మేము ముందుకు సాగుతూ సాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.